శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 26వ సర్గము. రావణుడు సుఖసారణులతో గూడి తన భవనము మీదికి చేరి శ్రీరాముని బలములను గూర్చి వివరింపుమనుట. అంతట సారణుడు రాముని పక్షమున గల నీలుడు, అంగదుడు మున్నగు వానర ప్రముఖులను వారి అనుయాయులను గూర్చి రావణునకు తెలుపుట. సుఖసారణులు నిర్భయముగా పలికిన హితవచనములను వినిన పిమ్మట రాక్షసరాజగు రావణుడు వారిని మందలించుచు సారణునితో ఇట్లు నుడివెను. దేవతలు, గంధర్వులు, దానవులు కలిసి ఒక్కొమ్మటిగా నాపై యుద్ధమునకు వచ్చినను, లోకములన్నీయును నన్ను భయపెట్టినను సీతను మాత్రము అప్పగింపను. సారణ, నీవు సౌమ్యుడవు, వానరుల ధాటికి తట్టుకొనలేక మిగుల భయపడితివి కనుక నేడే శ్రీరామునకు సీతను అప్పగించుట యుక్తమని తలంచుచున్నావు. యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువగల శత్రువెవ్వడు? రాక్షసరాజైన రావణుడు ఇట్లు కఠోర వచనములను పలికిన పిమ్మట సర్వశుభలక్షణములు గలది, మంచువలే తెల్లనిది, పెక్కు తాళవృక్షముల ప్రమాణములో ఎత్తైనది అగు తన మహాభవనము మీదికి సుఖసారణులతో గూడి చేరెను. అచ్చటి నుండి వానర సైన్యమును చూడగోరెను. క్రుద్ధుడయ్యున్న రావణుడు ఆ చారులతో గూడి ప్రాసాదము పైకి చేరిన పిమ్మట సముద్రముపై, పర్వతములపై, వనములపై దృష్టి సారించెను. అప్పుడు అతనికి ఆ ప్రదేశము అంతయును వానరులతో వ్యాప్తమయ్యుండుట గోచరించెను. లెక్కించుటకు సాధ్యము కానంతగా ఉన్న అపారమగు ఆ వానర సైన్యమును గాంచి రావణుడు సారణుని ఇట్లు ప్రశ్నించెను. సారణా, ఈ వానర ప్రముఖులలో మహాసూరులెవరు? మిక్కిలి బలశాలులెవరు? యుద్ధరంగమున ఉత్సాహశక్తితో అగ్రభాగమున నిలిచెడివారెవ్వరు? సుగ్రీవుడు ఎవరి మాటను పాటించును? వానరసేనా నాయకులలో అగ్రేసరులెవ్వరు? వారిలో కూడా పేర్కొనదగిన మహావీరులెవ్వరు? విపులముగా వివరింపుము. రావణుడు ఇట్లు ప్రశ్నింపగా వానర ప్రముఖుల యొక్క ఆనుపానులెరింగిన సారణుడు ఆ మహాకపియోధులను గూర్చి ఈ విధముగా వివరింపసాగెను. రాజా, ఈ లంకానగరమునకు ఎదురుగా నిలిచి రణోత్సాహముతో గర్జించుచున్న ఆ కపివరుని చూడుము. అతడే నీలుడు. లక్షల కొలది వానరయోధులు అతని చుట్టూను చేరియున్నారు. గొప్ప గొప్ప ప్రాకారములతో, సింహద్వారములతో, పర్వతములతో, వనములతో విరాజిల్లుచున్న మన లంకానగరము అతడొక్కసారి గర్జించినంతనే కంపించిపోవును. సమస్త వానరులకు ప్రభువు, మహాత్ముడు అయిన సుగ్రీవుని యొక్క సైన్యమునకు అగ్రభాగమున ప్రముఖ వీరుడైన నీలుడు విరాజిల్లుచున్నాడు. సమరోత్సాహముతో భుజములను చరచుచు భూమిపై ఇటునటు తిరుగుచున్న పరాక్రమశాలి అంగదుడు. అతడు లంకాభిముఖుడై క్రోధముతో విజృంభించుచున్నాడు. అతడు పర్వత శిఖరము వలె సమున్నతుడు. పద్మకేశ్రముల వలె బంగారు వన్నెతో విరాజిల్లుచున్నాడు. అతడు రోషముతో తన వాలమును పదే పదే నేలపై కొట్టుచున్నాడు. అతని తోక తాకిడికి వెలువడిన ధ్వనులు దశ దిశలయందును మారుమ్రోగుచున్నవి. వానరరాజైన సుగ్రీవుడు అతనిని యువరాజుగా అభిషిక్తుని గావించెను. ఆ మహాయోధుడు నిన్ను యుద్ధమునకు పిలుచుచున్నాడు. అతడు వాలి యొక్క కుమారుడు. పరాక్రమమున తండ్రి ఎంతటివాడు. సుగ్రీవునకును ఎంతయో ప్రీతిపాత్రుడు. దేవేంద్రునకు వరుణుని వలె అతడు రామకార్యమునకై పరాక్రమించుటకు సిద్ధముగా ఉన్నాడు. అంగదుని నాయకత్వముననే శ్రీరామునకు హితైషియు మిగుల శక్తిశాలియు అగు హనుమంతుడు సీతాదేవిని దర్శించెను. అతడు శ్రీరామునకు ఎంతయో హితైషి. శత్రువులకు అజేయుడైన మహావీరుడగు ఈ అంగదుడు పెక్కుమంది వానరయోధులను వెంటబెట్టుకుని తన బలముల సహాయముతో నిన్ను దెబ్బతీయుటకు సన్నద్ధుడై ఇటు వచ్చుచున్నట్లున్నాడు. వాలిసుతుడైన అంగదునకు వెనుక భాగమున కనపడుచున్న వీరుడు నలుడు. సేతువును నిర్మించిన మహాత్ముడు అతడే. అతడు గొప్ప సేనతో గూడి మనపై పోరు సల్పుటకు సిద్ధముగానున్నాడు. వానర ప్రముఖులు క్రుద్ధులై తమ శరీరములను విజృంభింపజేయుచు ఆసనముల నుండి లేచి సింహముల వలె గర్జించుచున్నారు. వారు యుద్ధ విజృంభణముతో ఉన్నారు. కోట్ల కొలదిగా గల ఆ కపియోధులు తీవ్ర స్వభావము గలవారు, భయంకరులు, తిరుగులేని పరాక్రమము గలవారు. వీరిని ఎదుర్కొనుట శత్రువులకు అసాధ్యము.
చందనవనవాసులైన ఈ వీరులందరూ నలుని అనుసరించి యుందురు. నలుడు తన సేనలోని ఈ యోధుల అండదండలతో లంకను ధ్వంసము గావింపగోరుచున్నాడు. వెండి కొండవలే మెరయుచున్న ఈ వానరయోధుడు శ్వేతుడు. ఇతడు తీవ్ర పరాక్రమశాలి, యుద్ధ కుతూహలముతో ఉన్నాడు. మిగుల ప్రజ్ఞావంతుడు, ముల్లోకములయందలి వీరులలో ఖ్యాతికెక్కినవాడు. అతడు వెంటనే సుగ్రీవుని కడకు వెళ్లి వానరసేనల మధ్య నుండి వచ్చుచూ వారిని ఉత్తేజపరచుచూ తిరిగి యథాస్థానమునకు చేరుచున్నాడు. సుగ్రీవుని సమీపముననున్న ఈ వానరయోధుని పేరు కుముదుడు. గోమతీ తీరమున సంకోచనము అను ఒక మహాపర్వతము గలదు. అందు వివిధములగు వృక్షములు శోభిల్లుచుండును. పూర్వము ఇతడు రమ్యమైన ఆ పర్వతమునకు నలువైపులా సంచరించుచూ ఆ వానర రాజ్యమును పరిపాలించుచుండెడివాడు. ఇతడు లక్షల మంది వానరులను తీసుకుని వచ్చినాడు. ఇతని యుద్ధము శత్రు భయంకరము. పెక్కు బారల పొడవుగల ఇతని వాలముపై ఎరుపు, ఆకుపచ్చ, బూడిద, తెలుపు రంగుల రోమములు విలసిల్లుచుండును. ఇతడు దైన్యమును ఎరుగనివాడు, మిక్కిలి రోషము గలవాడు. ఇతని స్వభావము తీవ్రమైనది. ఇతనికి యుద్ధప్రీతి మెండు. ఈ యోధుడును తన సేనతో గూడి లంకను ధ్వంసము చేయుటకు ఉత్సాహపడుచున్నాడు. ఇదిగో ఈ కనబడుచున్నవాడు రంభుడు అను యోధపతి. ఇతడు సింహపరాక్రముడు, గోరోచన వర్ణమువాడు. ఇతని చూపులు చాలా దూరము పనిచేయును. ఇతడు రెప్పవాల్చక తదేక దృష్టితో తన చూపులతో లంకను దహించివేయుచున్నట్లు చూచుచున్నాడు. రాజా, ఇతడు వింధ్య, కృష్ణగిరి, సహ్యాద్రి, సుదర్శనము అను పర్వతములపై నివసించుచుండును. ఇతనిని ఎల్లప్పుడూ 1,30,00,000 మంది వానరయోధులు అనుసరించి యుందురు. వారు గొప్ప శూరులు, చండ ప్రచండులు, తిరుగులేని పరాక్రమము గలవారు. వారందరూ ఇప్పుడు ఇతని వెంటనున్నారు. వారెల్లరూ ఈ రంభుని నాయకత్వమున లంకను రూపుమాపుటకై ఇటు వచ్చుచున్నారు. ఆ ప్రక్కనే మనకు కనబడుచున్న యోధపతి శరభుడు. ఇతడు నిక్కపడుచుకొనిన చెవులు గలిగి మాటి మాటికిని ఆవులించుచున్నాడు. ఇతడు మృత్యువునకును భయపడడు. యుద్ధరంగమున శత్రువులకు ఇతడు వెన్ను చూపడు. ఓరగా చూచుచూ యుద్ధావేశముతో ఊగిపోవుచున్నాడు. మిగుల బలశాలి అయిన ఇతడు తోకవైపు చూచుచూ సింహగర్జన చేయుచున్నాడు. ఇతని వేగము సాటిలేనిది. రాజా, భయమను మాటనే ఎరుగని ఈ శరభుడు మనోహరమైన సాల్వ పర్వతమును సర్వదా అధిష్ఠించి యుండును. విహారులు అను పేరుగల సేనాపతులు ఈ శరభుని అనుచరులు. వీరి సంఖ్య 1,40,000. వీరు మిగుల బలశాలులు. ఈతడు మహాకాయుడు. మేఘము వలె ఇతని శరీరము ఆకాశమును కప్పివేయుచుండును. వానరవీరుల మధ్య ఇతడు దేవతల నడుమ ఇంద్రుని వలె విరాజిల్లుచుండును. ఆ ప్రక్కనే ఉన్న సేనాపతి పనసుడు. ఈ పనసుని యొక్క అనుయాయులైన వానరులు యుద్ధమునకు ఉవ్విళ్ళూరుచూ చేసడి గొప్ప కోలాహల ధ్వనులు భేరీనాదముల వలె వినబడుచున్నవి. కపియోధుడైన ఈ పనసుని ధాటికి యుద్ధరంగమున శత్రువులు తట్టుకొనజాలరు. ఇతడు సర్వశ్రేష్టమైన పారియాత్ర పర్వతమున నివసించుచుండును. ఇతని ఆధీనములో 50,00,000 మంది వానర వీరులు గలరు. వారు వేర్వేరు విభాగములుగా ఏర్పడి సర్వదా ఇతనిని సేవించుచుందురు. రాజా, ఇదిగో ఇచ్చట కనబడుచున్నవాడు వినతుడను యోధపతి. దర్దురగిరి వలె మహోన్నతుడు. సముద్ర తీరమున ఇతని పర్యవేక్షణలోనున్న సేన శత్రు భయంకరమై ఉత్సాహముతో గొంతులు వేయుచూ విరాజిల్లుచున్నది. అది అపారమై మరియొక సముద్రము వలె శోభిల్లుచున్నది. ఈ వినతుడు శ్రేష్టమైన పర్ణాసా నదీ జలములను సేవించుచూ అచట నివసించుచున్న 60,00,000 మంది వానరులకు అధిపతి అయి ఉన్నాడు. ఇదిగో ఇటు కనబడుచున్నవాడు క్రోధనుడను యోధపతి. ఇతడు మిక్కిలి బలపరాక్రమములు గలిగి విభాగములుగా ఏర్పడియున్న మహావీరులకు వానరోత్తములతో గూడి ఇతడు నిన్ను యుద్ధమునకు కవ్వించుచున్నాడు. గైరిక వర్ణముతో తేజరిల్లుచున్న ఈ యూథపతి గవయుడు. ఇతడు మిగుల తేజస్వి, దృఢకాయుడు. బలదర్పితులై తన ఆధీనముననున్న వానరులను అందరినీ త్రోసిపుచ్చుచూ క్రోధముతో నిన్ను ఎదిరింపవచ్చుచున్నాడు. 70,00,000 మంది వానర వీరులు ఇతనిని సేవించుచున్నారు. ఇతడు తన సైన్యముతో గూడి లంకను నేలమట్టము గావించుటకై ఉబలాటపడుచున్నాడు. ఈ వానర ప్రముఖులందరూ మిగుల బలశాలులు.
కామరూపులు, శత్రు భయంకరులు, ఎదిరింపశక్యముగాని వారు. ఈ యోధపతులందరూ వేర్వేరు విభాగములుగా ఏర్పడి యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 26వ సర్గము.